హజరత్ అబ్దుల్లా ఇబ్న్ అమ్ర్ ఆస్ రదియల్లాహు తాలా అన్హుమా గారు ఇట్లు తెలియజేస్తున్నారు. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నరకం గురించి వివరించి చెప్పిరి. నరకవాసులు కఠిన స్వభావం కలవారు, రొమ్ము విరుచుకుని నిర్లక్ష్యముగా నడుచుచూ ఉన్న గర్వితులై ఉంటారు. మరియు సంపదను విపరీతంగా పోగు చేసి కూడా దానిని ఖర్చు చేయకుండా దాచి ఉంచువారు. అనగా ఎవరైనా అవసరానికి అడిగినను వారు ఇవ్వని వారు. మరియు అలాగే స్వర్గవాసులు ఎవరంటే వారు బలహీనులుగా ఉంటారు. వారు ప్రజలతో అతి వినయముతో వ్యవహరించువారు. వారు అనగా అనగద్రొక్కబడిన వారు, అనగా ప్రజలు వారిని బలహీనులు అని అనుకుని అనగత్రొక్కెదరు అని సెలవిచ్చిరి. ముస్నద్ అహ్మద్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నరకము మరియు స్వర్గం గురించి వివరించి నరకవాసుల్లో ఉండే లక్షణాలని మరియు స్వర్గవాసుల్లో ఉండే లక్షణాలని, ఇహలోకంలో వాళ్ళు ఎలా ఉంటారు అన్న యొక్క కొన్ని లక్షణాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇక్కడ తెలియజేయడం జరిగింది. అందులో నరకవాసులు అన్న వాళ్ళకి ఈ స్వభావాలు ఉంటాయి, ఈ లక్షణాలు ఉంటాయి. అందులో ఒకటేంటి? కఠిన స్వభావము ఏంటి? కఠిన స్వభావం కలవారే ఉంటారు నరకవాసులు అన్నారు. ప్రతి దాంట్లో కూడా కఠినమే. మాట్లాడటంలో మృదుత్వం ఉండదు, మా పనుల్లో మృదుత్వం ఉండదు, ప్రతి దాంట్లోనూ కఠినత్వం. ఎవరైనా సరే ఏదైనా గబుక్కని ఏదైనా తప్పు చేసినా దాన్ని క్షమించడంలోనూ వెనకాడతారు, అంత కఠినత్వం. అలా ఉన్న వాళ్ళలో నరకవాసులు ఉంటారు. ఆ యొక్క లక్షణం నరకవాసులది. మరియు రొమ్ము విరుచుకుని గర్వంగా నిర్లక్ష్యంగా నడిచేవారు. కొంతమంది బాగా గర్వంతో నడుస్తారన్నమాట. ఇలా ఏంటి ఇలా అలాగా గర్వం అనేది రవ్వంత కూడా ఉండకూడదు. రసూలుల్లాహి గారు సెలవిచ్చారు, ఎవరికైతే గర్వం ఉంటుందో వాళ్ళు స్వర్గానికి చేరుకోలేరు. రవ్వంత గర్వం ఉన్నా సరే ఆ వ్యక్తి స్వర్గానికి చేరుకోలేరు అన్నారు. మరి మన రసూలుల్లాహి గారు ఎలా నడిచేవారు? తల దించి కొంచెం, అంటే ఎంత దించేవారంటే దారి కనపడకూడదు అని అంత కాదు. మరి ఎంత పైకెత్తేవారంటే ఎదరోళ్ళు ఎవడో కనపడకూడదు అని కాదు. సమానంగా ఎక్కడి వరకు చూస్తే నాకు దారి కనపడుతుందో, ఎవరన్నా వస్తున్నారని తెలుస్తుందో అంతవరకు తల దించి ఆజిజీగా, నేను చాలా చిన్నవాడిని, నాకేమీ లేదు, నాకేం తెలియదు అన్నక్క ఆజిజీతో, చిన్నతనంతో నడిచేవారు. ఈరోజు 4 డబ్బులు వెనక్కి వచ్చేసరికి కొంతమంది గర్వం వచ్చేస్తూ ఉంటుంది. రాకూడదు, గర్వం అనేది రాకూడదు. అది నరకవాసుల యొక్క లక్షణం. మరియు సంపదను విపరీతముగా ప్రోగు చేసి కూడా దానిని ఖర్చు చేయకుండా దాచి ఉంచువారు. అనగా ఎవరైనా అవసరాన్ని అర్థించినను కూడా ఇవ్వని వారు. చాలా డబ్బుంది, చాలా బాగా సంపాదించాడు, కానీ దానిని దాచిపెడుతున్నాడు, పిసినారితనం చేస్తున్నాడు. ఎవరైనా మన దగ్గరికి అవసరానికి వచ్చారు, మన దగ్గర స్తోమత ఉంది, అల్హమ్దులిల్లా, వాళ్ళ అవసరాలు తీర్చే ప్రయత్నమే చెయ్యాలి. అలా చేయకుండా ఉంటే ఆ యొక్క వ్యక్తి నరకవాసి అని, నరకవాసి యొక్క లక్షణాలు ఆ వ్యక్తి. మరియు అలాగే స్వర్గవాసులు ఎవరంటే, అలాగే స్వర్గానికి వెళ్ళే వాళ్ళ యొక్క లక్షణాలు ఇవి. ఎవరు వాళ్ళు అంటే వాళ్ళు బలహీనులుగా ఉన్నవారు, బలహీనులుగా ఉంటారు. ఎక్కువ సంపద ఉండదు, ఎక్కువ గౌరవాలు, సంపదలు, బంధుత్వాలు ఏమి ఎక్కువ ఉండవు. బలహీనంగా ఉంటారు. బలహీనంగా అంటే బక్క చిక్కుపోయి ఉంటారని కాదు, బంధుత్వాలు అవన్నీ పెద్ద తలపోట్లు పెట్టుకోరు అనమాట, ఈజీగా ఉంటారు. మరియు ప్రజలతో అతి వినయముతో వ్యవహరిస్తారు, ప్రజలందరితోనూ
మంచిగా మెలిగేవాడు తప్పకుండా స్వర్గవాసి అయి ఉంటాడు. మరియు అనగత్రొక్కబడిన వారు అందరూ వీళ్ళని ఏమనుకుంటారంటే వీళ్ళు ఏం చేయగలరు, మనకి వీళ్ళ బలహీనులేళ్ళు, వీళ్ళు మనల్ని ఏమీ చేయలేరు, వీళ్ళ వెనకాల ఎవడ అడిగేవాడు కూడా లేడు అని అందరూ కూడా వీళ్ళని అనగత్రొక్కుతారనమాట. చాలా చిన్నతనంగా చూస్తారు, అనగా ప్రజలు వారిని బలహీనులు అనుకుని అనగత్రొక్కుతారు. ఇలాంటి వారే స్వర్గవాసులు అని ప్రొఫెసర్ సెలవిచ్చారు. ఈ లక్షణాలు ఎవరైతే ఉంటాయో అతడు స్వర్గవాసి అని, స్వర్గానికి వెళ్ళే స్వర్గం యొక్క తయారీలో ఉన్నాడు. ఈ బలహీనలతో వీటన్నిటితోనూ గర్వం వగేరా వగేరా చూపిస్తే అవి నరకవాసి యొక్క లక్షణాలు. సో మంచి ఏది చెడు ఏది అని అల్లాహ్ తబారక తఆలా మన ముందు చూపించేశాడు. ఇంకా దాని మీద నడవడం అనేది మాత్రం మనకే వదిలేశాడు. సో ఏది మనకి కావాలో స్వర్గానికి వెళ్ళడానికి, నరకం నుంచి రక్షించబడడానికి మనం ఏది వదులుకోవాలో మనమే చేసుకోవాలి, మనమే ఆచరించే ఒక భాగ్యాన్ని అల్లాహు తఆలా మనందరికీ కూడా ప్రసాదించుగాక. సుబ్హానల్లాహి బిహమ్దికి సుబ్హానల్లహుమ్మా సుబ్హానల్లాహ్ వల్హమ్దులిల్లాహ్.